హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈ రోజు రెసిపీ చింత చిగురు నెత్తళ్ళు. సమ్మర్ ఎండింగ్ లో దొరికే ఈ చింత చిగురుకి బెస్ట్ కాంబినేషన్ నెత్తళ్ళు అండి. ఈ నెత్తళ్ళు చింత చిగురుని నేను చెప్పిన విధంగా వండితే ఇష్టపడిన వారంటూ ఎవ్వరు ఉండరండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగురు నెత్తళ్ళు. ఇంత టేస్టీ చింత చిగురు నెత్తళ్ళు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ చింత చిగురు నెత్తళ్ళు టేస్టీగా ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ కర్రీ కోసం నేను లేత చింత చిగురుని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి చింత చిగురు ఎంత లేతగా ఉందో. దీన్ని మనం కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా నలుపుకోవాలండి. ఇలా మనం తీసుకున్న చింత చిగురు మొత్తం పూర్తిగా ఇలా నలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ నలుపుకున్న చింత చిగురిని మళ్ళీ కొద్దిగా తీసుకుంటూ నలుపుకోవాలండి. ఇలా మనం తీసుకున్న చింత చిగురు మొత్తాన్ని నలిపేసుకుని దీనిలో ఉన్న కాడలను తీసి పడేసి ఈ చింత చిగురుని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక తలా తోక కట్ చేసి కడిగి శుభ్రం చేసుకున్న 200 గ్రామ్స్ నెత్తల్ని వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. నెత్తళ్ళు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 2 మినిట్స్ లో మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. ఇలా నెత్తళ్ళు 2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ ని వేసుకోవాలండి. అలాగే కట్ చేసిన 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇలా ఈ పచ్చిమిర్చిని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 to 4 స్పూన్స్ కారం వేసుకోవాలండి. చింత చిగురుకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయండి. మీరు తీసుకునే చింత చిగురు క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ నెత్తల్ని ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు ఈ నెత్తళ్ళు ఉడికాక ఇందులో మనం ముందుగానే నలిపి పెట్టుకున్న ఈ చింత చిగురు మొత్తం వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 5 నిమిషాలకి చింత చిగురు బాగా ఉడికి చూసారు కదండి ఎలా ఆయిల్ పైకి సపరేట్ అయిందో. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చూసారు కదా చింత చిగురు నెత్తళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.